నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారం క్షేత్రమైన ద్రాక్షారామణ చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాదశివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు రోహిణి నక్షత్రం 3వ పాదం వాళ్ళు దర్శించుకోవాల్సిన క్షేత్రాన్ని చూద్దామండి. ఈ క్షేత్రం ద్రాక్షారామానికి తూర్పు దిశగా సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐదుపూడి గ్రామం అండి. ఇక్కడ స్వామి శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారుగా మనకి దర్శనమిస్తారు. త్రేతాయుగం కాలంలో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక కుటీరం నిర్మించుకుని సీతాదేవి మరియు లక్ష్మణుల సమేతంగా కొంతకాలం ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో రావణ బ్రహ్మ సీతాదేవిని అపహరించడానికి మారీచుడు అనే రాక్షసవీరుణ్ణి పంపిస్తారనమాట. ఆ మారీచుడు ఒక బంగారు లేడి రూపంలో సీతాదేవి కంటి చూపులో పడతాడు. సీతాదేవి ఆ బంగారు లేడి మీద ఆశపడి శ్రీరామచంద్రమూర్తిని ఆ లేడి కావాలని కోరుకుంటుంది. భార్య కోరికను మన్నించిన శ్రీరామచంద్రమూర్తి బంగారు లేడి కోసం బయలుదేరతారనమాట. బంగారు లేడిని పట్టుకోవడానికి ప్రయత్నించి చివరకు విఫలం చెంది ధనస్సుని సంధిస్తారు. రామబాణం ఆ మాయలేడికి తగిలి దాని శరీర అవయవాలు 5 ప్రాంతాల్లో పడ్డాయన్నమాట. మారీచుని సంహరించిన పాపాన్ని తొలగించుకోవడం కోసం శ్రీరామచంద్రమూర్తి 5 ప్రాంతాల్లో 5 శివలింగాలను ప్రతిష్ఠించి ఆరాధించారు. ఆ 5 శివలింగాల్లో ఇక్కడ 5 పొడిలో ఉన్న శివలింగం ఒకటనమాట. మిగిలిన 4 తోరంగిలో ఉన్న శ్రీ తోరంగేశ్వర స్వామివారు, పాత కోరంగిలో ఉన్న శ్రీ కురంగేశ్వర స్వామివారు, కాజులూరులో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారు, అలాగే ఐలాండ్ పోలవరంలో ఉన్న శ్రీ బాణేశ్వర స్వామివారు. ఈ ఐలాండ్ పోలవరం మురమళ్ళకు సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ 5 కూడా శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన లింగాలుగా ప్రసిద్ధి పొందాయి. ప్రాచీన ఆలయం జీర్ణమవడంతో గ్రామస్తుల సహకారంతో మళ్ళీ తిరిగి నిర్మించారు. కాశీక్షేత్రం నుంచి తెచ్చిన శివలింగాన్ని తిరిగి ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం మనకి దర్శనమిస్తాయి. గర్భాలయం నందు శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామివారు తూర్పు ముఖంగా కొలువై ఉంటారు. అంతరాలయంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. ముఖమండపంలో నంది విగ్రహము మరియు శ్రీ అన్నపూర్ణదేవి మందిరం ఉంటాయి. అమ్మవారు ఇక్కడ దక్షిణాముఖంగా కొలువుతూ రోహిణి నక్షత్రం 3వ పాదం జన్మ నక్షత్రం అయినా సరే, నామ నక్షత్రం అయినా సరే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వృషభ రాశి ఆలయమైన విలాసగంగవరంలో దర్శనం చేసుకుని తర్వాత భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే శివానుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం అండి. మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాల్సి వస్తే కింద డిస్క్రిప్షన్లో గురువుగారి నెంబర్ ఇచ్చాను. ఆయన కాల్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. రవాణా సౌకర్యాల గురించి, మీకు వసతి సౌకర్యాల గురించి కూడా ఆయన మీకు క్లియర్గా చెప్పగలరు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపు సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.